వెల్కమ్ టు మై ఎడ్యుకేషనల్ ఛానల్ విద్యా ఉద్యోగ సమాచారానికి స్వాగతం. డిగ్రీ కాలేజ్ లెక్చరర్స్ రిక్రూట్మెంట్ గురించి రీసెంట్గా ఒక ఇంపార్టెంట్ జీవోను రిలీజ్ చేయడం జరిగింది తెలంగాణ ప్రభుత్వం. సరే, అంటే రిక్రూట్మెంట్ ప్రాసెస్, మోడ్ ఆఫ్ సెలక్షన్ ఏ విధంగా ఉంటుంది అనే దాని మీద ఆ గైడ్ లైన్స్ అయితే ఇవ్వబడ్డాయి. వాటి మీద అయితే చర్చ నడుస్తుంది. ఎందుకంటే దాంట్లో మరి అకాడమిక్ స్కోర్ అని, తర్వాత రిటర్న్ టెస్ట్కి 40% వెయిటేజ్, తర్వాత ఇంటర్వ్యూ, ఈ విధంగా మనకి సెలక్షన్ ప్రొసీజర్ని ఇవ్వడం జరిగింది. కొంత నిరుద్యోగుల నుంచి మరి ఈ సెలక్షన్ ప్రొసీజర్ అనేది యాక్సెప్ట్ చేయము అన్నట్టుగా మనము ఇక్కడ వార్తలు అయితే వింటున్నాం. మొత్తం మీద ప్రభుత్వం మరి దీని మీద ఏ విధంగా రెస్పాండ్ అవుతుంది, ఇదే ప్రాసెస్లో వెళ్తుందా లేదా ఏమైనా మాడిఫికేషన్ చేస్తుందా అనేది మనకి భవిష్యత్తులో తేలుతుంది. అయితే ఒక్కటైతే మనం క్లియర్గా చెప్పుకోవచ్చు, ప్రభుత్వ డిగ్రీ కళాశాలల్లో ఉన్నటువంటి ఖాళీలను రిక్రూట్మెంట్ ద్వారా, టీజీపీఎస్సీ ద్వారా భర్తీ చేయడానికి ప్రభుత్వం ముందుకెళ్తున్నట్టుగా మనం ఈ జీవో ద్వారా అంచనా వేయవచ్చు. నెక్స్ట్ వచ్చేసి మనకి మరి వేకెన్సీస్ ఎన్ని ఉండవచ్చు? మనకి రాష్ట్రంలో మొత్తం 149 ప్రభుత్వ డిగ్రీ కళాశాలలు ఉన్నాయి. మరి ఈ వేకెన్సీస్ విషయానికి వస్తే ఈ కళాశాలల్లో ఉన్నటువంటి ఖాళీలను మొత్తం భర్తీ చేస్తారా, లేక గతంలో 2022లో ఇచ్చినటువంటి నోటిఫికేషన్ మనకి మధ్యలోనే ఆగిపోయింది, అక్కడ నోటిఫై అయినటువంటి వేకెన్సీస్ ఏవైతే మరి కంప్లీట్ క్లియరెన్స్ ఉన్నటువంటి వేకెన్సీస్ను భర్తీ చేస్తారా అనేది మనకి ఇంకా క్లారిటీ రావాల్సి ఉంది. ప్రభుత్వం కొత్త ఖాళీలను ఈ నోటిఫికేషన్కి యాడ్ చేస్తుందా లేదా అనేది ఇప్పటి వరకు మనకు తెలియదు. నోటిఫికేషన్ వస్తే తప్ప దీన్ని మనం ఎక్స్పెక్ట్ చేసేటట్టు లేదు. అయితే అభ్యర్థుల సౌకర్యార్థము మనం 2022లో ఆల్రెడీ మీ అందరికీ ఐడియా ఉంటుంది ఎన్ని నోటిఫికేషన్లో ఎన్ని వేకెన్సీస్ మనకు చూపెట్టారు. ఆ వేకెన్సీస్ మాత్రం డెఫినెట్గా భర్తీ చేయబోతున్నారు. వీటికి అదనంగా కొన్ని వేకెన్సీస్ కలిపే అవకాశాలు అయితే లేకపోలేదు డెఫినెట్గా. ఎందుకంటే ఆయా సబ్జెక్టులు, ఇందులో కొన్ని సబ్జెక్టులు ఆల్రెడీ చూపెట్టలేదు, కానీ ఆ సబ్జెక్టులలో ఉన్నటువంటి వేకెన్సీస్ను కూడా ఇక్కడ భర్తీ చేసే అవకాశాలు అయితే మనకు కనిపిస్తున్నాయి. ఒకసారి మనకు 2022లో ఇచ్చిన నోటిఫికేషన్ చూస్తే మీరు చూడండి, అంటే ఈ నోటిఫికేషన్ ముందుకు వెళ్ళలేదు, మనకు వేకెన్సీస్ ఇచ్చారు, మరి అది కొన్ని టెక్నికల్ ఇష్యూస్ వల్ల ఆగిపోయింది. ఆ నోటిఫికేషన్ ఇప్పుడు ఇవ్వబోతున్నారు. ఇక్కడ ఇంగ్లీష్ వచ్చేసి మనకు మల్టీ జోన్ 1లో 11 వేకెన్సీస్ ఉన్నాయి, మల్టీ జోన్ 2లో 12 వేకెన్సీస్, మొత్తం 23 వేకెన్సీస్ ఇంగ్లీష్ ఉన్నాయి. తెలుగు వచ్చేసి మనకు మల్టీ జోన్ 1లో 13 చూపెట్టారు, మల్టీ జోన్ 2లో 14 చూపెట్టారు. ఇక్కడ 27 వేకెన్సీస్ మనకు తెలుగు చూపెట్టడం జరిగింది. ఇక ఉర్దూ వచ్చేసి మనకి మల్టీ జోన్ 1లో 1, మల్టీ జోన్ 2లో 1, మొత్తం ఒక 2 వేకెన్సీస్ మనకి ఇక్కడ ఉర్దూ చూపెట్టడం అనేది జరిగింది. సంస్కృత్ కూడా ఇక్కడ 5 పోస్టులు చూపెట్టారు, మల్టీ జోన్ 1లో 2, మల్టీ జోన్ 2లో 3 పోస్టులు అయితే ఇక్కడ సంస్కృత్ చూపెట్టారు. స్టాటిస్టిక్స్ వచ్చేసి మనకి మల్టీ జోన్ 1లో 9, మల్టీ జోన్ 2లో 14, మొత్తం 23 వేకెన్సీస్ మనకు స్టాటిస్టిక్స్ చూపెట్టడం జరిగింది. మైక్రోబయాలజీ విషయానికి వస్తే మనకు మల్టీ జోన్ 1లో 1, మల్టీ జోన్ 2లో 4, మొత్తం 5 పోస్టులు మనకు మైక్రోబయాలజీలో చూపెట్టారు. బయోటెక్నాలజీలో మల్టీ జోన్ 1లో 2, మల్టీ జోన్ 2లో 7, 9 వేకెన్సీస్ మనకు బయోటెక్నాలజీ చూపెట్టారు. అప్లైడ్ న్యూట్రిషన్ వచ్చేసి మల్టీ జోన్ 1లో 1, మల్టీ జోన్ 2లో 4 వేకెన్సీస్, మొత్తం 5 వేకెన్సీస్ ఇక్కడ చూపెట్టారు. కంప్యూటర్ సైన్స్ అండ్ అప్లికేషన్స్ ఎక్కువ మొత్తంలో ఖాళీలను భర్తీ చేయబోతున్నారు. మల్టీ జోన్ 1లో 142, మల్టీ జోన్ 2లో 169, మొత్తం 311 పోస్టులు, అంటే చాలా ఎక్కువ మొత్తంలో పోస్టులు మనకు ఈ నోటిఫికేషన్ ద్వారా రిక్రూట్మెంట్ చేయబోతున్నారు. పాత వేకెన్సీ అన్ని కూడా ఇంకేమన్నా యాడ్ చేస్తే చెప్పలేం. బిజినెస్ అడ్మినిస్ట్రేషన్ వచ్చేసి మనకి 14 వేకెన్సీస్ మల్టీ జోన్ 1, 25 వేకెన్సీస్ మనకు మల్టీ జోన్ 2, మొత్తం 39. అదేవిధంగా మనకు కామర్స్ బిజినెస్ అనలిటిక్స్ 2 జోన్స్లో కలిపి 8, డైరీ సైన్స్ 2 జోన్స్లో కలిపి 8, క్రాప్ ప్రొడక్షన్ 2 జోన్స్లో కలిపి 4, మల్టీ జోన్ 1లో 3, 2లో 1, డాటా సైన్స్ 12, ఫిషరీస్ 3, మల్టీ జోన్ 2లో లేవు, కామర్స్ ఫారిన్ ట్రేడ్ స్పెషలైజేషన్ మల్టీ జోన్ 2లో 1, కామర్స్ టాక్సేషన్ ఇక్కడ 6 పోస్టులు, ఫిజికల్ డైరెక్టర్ మల్టీ జోన్ 1లో 15 చూపెట్టారు, మల్టీ జోన్ 2లో 14, 29 పీడీ పోస్టులు మనకి 2022లో చూపెట్టారు. ఈ పోస్టులు డెఫినెట్ భర్తీ చేస్తారు. లైబ్రేరియన్ మల్టీ జోన్ 1లో 12, మల్టీ జోన్ 2లో 12, మొత్తం 24 పోస్టులు. టోటల్ చూస్తే మనకి ఇక్కడ 544
పోస్టులు మనకు ఆ 2022లో నోటిఫై చేయడం అనేది జరిగింది. ఈ పోస్టుల్ని డెఫినెట్గా భర్తీ చేస్తారు, ఇందులో ఎలాంటి సందేహం అయితే లేదు. అంటే రిక్రూట్మెంట్ ప్రాసెస్ సెలక్షన్ అంటే ఈ మధ్యలో మార్చినటువంటి దాని మీద కొంత ఏమైనా మరి ఏం జరుగుతుందని వెయిట్ చేయాలి, అది ఎట్లా రిసీవ్ చేసుకుంటారు అనేది. టోటల్ 544 వేకెన్సీస్ అయితే మనకు ఆల్రెడీ ఫిక్స్డ్ క్లియర్. ఇంకా దీంట్లో మనకి ఇక్కడ కొన్ని వేకెన్సీస్ ఇప్పుడు చూడండి, మీరు జువాలజీ కానివ్వండి, కెమిస్ట్రీ కానివ్వండి, బాటనీ కానివ్వండి, ఫిజిక్స్ కానివ్వండి, ఇలాంటి పోస్టులు ఈ నోటిఫికేషన్లో డిస్ప్లే చేయలేదు. అది మరి వేకెన్సీస్ లేవా అంటే కొన్ని వేకెన్సీస్ మనకు ఉన్నాయి అక్కడక్కడ. ఈ అంటే రీసెంట్గా కొత్తగా శాంక్షన్ డిగ్రీ కాలేజీలలో కానివ్వండి వేకెన్సీస్ ఉన్నాయి. సో ఆ పోస్టులు కనుక మరి ఇందులో చేరుస్తారా అనేది మనం వెయిట్ చేయాల్సి ఉంటుంది. మొత్తం మీద ఒక డిఎల్ నోటిఫికేషన్ డెఫినెట్గా అది ఏ క్షణమైనా మనం ఎక్స్పెక్ట్ అయితే చేయొచ్చు. మరి ఎవరైతే ప్రిపరేషన్లో ఉన్నారో మరి మీ ప్రిపరేషన్ అయితే ముఖ్యంగా సబ్జెక్ట్ మీద ఎక్కువగా ఫోకస్ చేయండి. ఇప్పుడున్న కొత్త సెలక్షన్ జీవో ప్రకారం కూడా సబ్జెక్ట్లో జనరల్ స్టడీస్ మెన్షన్ చేయలేదు, సబ్జెక్ట్ మీదనే ఫోకస్ ఉంది కాబట్టి మీరైతే సబ్జెక్ట్ మీద ఫోకస్ చేయండి. ఇంకా ఏవైనా అప్డేట్స్ ఉంటే డెఫినెట్గా మనకు అందించడం అనేది జరుగుతుంది. తప్పకుండా వీడియోని లైక్ చేయండి, నచ్చితే షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.